విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ స్టీల్ సిఐటియు ప్రతినిధులు కార్మికులు స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద నుంచి నడుపూరు వరకు మహాపాదయాత్ర చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ కార్మికుల హక్కులను హరిస్తున్న ప్రభుత్వ యాజమాన్యాల వైఖరి మార్చుకోకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని వారు హెచ్చరించారు. ఒక పక్క ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షిస్తామని చెబుతూనే ప్రైవేటీకరణ వెనక్కు తీసుకోలేదని కేంద్ర మంత్రి చెప్పడాన్ని వారు తీవ్రంగా విమర్శించారు. నేడు యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలతో ప్లాంట్ లో మానవ వనరులను తగ్గిస్తూ చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. దీనిలో పూర్తి స్థాయి ఉత్పత్తి అవసరమైన ముడి సరుకులను అందించకుండా కార్మికులను దోషులుగా చిత్రీకరించే కేంద్ర ప్రభుత్వ విధానాలను ఐక్య ఉద్యమాలతో ప్రతిఘటిస్తామని వారు హెచ్చరించారు. కనుక యాజమాన్యం తప్పుడు లెక్కలతో కార్మికులపై చేస్తున్న దాడిని తక్షణం విరమించాలని డిమాండ్ చేశారు. ఉక్కు మినిస్టర్ గారు వచ్చి ఉక్కును పరిరక్షిస్తాను, అట్లాగే ఎవరైతే ప్రధానమంత్రి గారు ఉన్నారో ఆ ప్రధానమంత్రి గారితో ఒప్పిస్తానని చెప్పారు. దాదాపు 50 రోజులు అయిన తర్వాత BF2 ఏదైతే ఉందో దాన్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. మెటీరియల్ లేక అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు స్టీల్ ప్లాంట్ని దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఇస్తే పూర్వవైభవం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఉత్తరాంధ్రకి జీవనాడిగా ఉంది. ఈరోజు గాజువాక ఎంత అభివృద్ధి అయిందంటే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకి అనేక ఇబ్బందులు పెడతా ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో దాదాపు 20,000 మంది, అందులో 4,000 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటన చేసి వెనక్కి తగ్గారు. ఒకవైపున తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలైన సహాయ సహకారాలు ఇస్తూ ఉంది. బీహార్ ప్రభుత్వం మెడలు వంచి దాదాపు 54 లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్ళింది. అట్లాంటిది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అటు రాజధాని విషయంలో కానీ లేదనుకుంటే ఇటు పోలవరం విషయంలో కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి డబ్బులు తీసుకురావట్లేదు అనేది చెప్పాల్సి ఉంది. అదే కాదు, ఇక్కడున్న తెలుగుదేశం చాలా కీలకమైన ప్రభుత్వంగా ఈరోజు ఉంది. బీజేపీకి సహాయ సహకారాలు ఇస్తూ ఉంది. ఉత్తరాంధ్రకు సంబంధించి మనందరికీ తెలుసు, అంటే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడానికి కూడా స్టీల్ ప్లాంట్ ప్రధానమైన కారణం. అంటే రాష్ట్రం మొత్తం మీద 56% ఓట్లు వస్తే ఇక్కడ గాజువాకలో దాదాపు 26% మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వచ్చాయి. దానికి ప్రధాన కారణం ఏంటి? స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలో ఉండాలి. బీజేపీ ప్రభుత్వం ఏదైతే కుట్రలు పనుతా ఉందో ఆ కుట్రలకి వ్యతిరేకంగా పోట్లాడతారని అధికారం ఇచ్చారు. ఈరోజు వచ్చేసరికి ఆ రకమైన చర్యలు తీసుకునే దానిలో నిర్వీర్యం అవుతున్నారు. ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దానికి 15,000 కోట్ల రూపాయలు ఇప్పించేటట్టు, సొంత గనులు ఇచ్చేటట్టు, శైలిలో విలీనం చేయగలిగితే ఇది రివైవల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. నిన్న లేదు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడున్న శ్రీనివాసవరం గారు మాట్లాడుతూ ఉన్నారు. శైలిలో కలుపుతాం, ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారో దాన్ని తొలగిస్తాం, దాన్ని ఉత్పత్తి పెంచుతాం. ఎలా ఉత్పత్తి పెంచేదానికి అవకాశం ఉంటుంది? BF1 కానీ BF3 కానీ ఇవన్నీ మూతపడ్డాయి. BF2 మాత్రమే అంటే కొనసాగుతుంది. ఇట్లాంటి ఉత్పత్తులు రివైవల్ అయ్యేదానికి అవకాశం లేదు. కాబట్టి ఉత్పత్తి మామూలుగా రావాలనుకుంటే సొంత గనులు కేటాయించాలి. అట్లాగే ఏవైతే ఇబ్బందులు వస్తున్నాయో వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కాంట్రాక్ట్ లేబర్ ఏదైతే ర్యాలీ నిర్వహించారో సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉంది. ర్యాలీగా వస్తున్నారు వాళ్ళకి మద్దతుగా ఈ రోజు ఇక్కడ మద్దతు తెలియజేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ఉంటేనే గాజువాక ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంటేనే గాజువాక ఆటో నగర్ ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంటే ఈ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. కానీ ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే ఈ గాజువాక ఎడారి అయిపోద్ది. ఆ రోజుల్లోనే 22,000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసం గాజువాక ప్రజలు ఇచ్చారు. కానీ ఎందుకని గాజువాక అభివృద్ధి అవుతుంది, గాజువాక అందరికీ అక్కడ ఉద్యోగాలు వస్తాయని ఆలోచనతో ఆ రోజు త్యాగం చేసి ఇచ్చారు. మరి త్యాగం చేస్తే ఈ రోజు ఎవరు అమ్మేస్తారండి? ఎవడో అమ్మేసి ఈ రోజు అదానికి గంగవరపోటు 22,000 ఎకరాలు ఇచ్చారు, స్టీల్ ప్లాంట్ 22,000 ఎకరాలు. ఇదన్నీ అమ్మేసి అదానికి కట్టబెట్టాలని ఈరోజు చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వం చాలా ప్రయత్నం చేస్తుంది. ఈ స్టీల్ ప్లాంట్ మాత్రం అమ్మితే దీన్ని పేరుపాలన చేస్తే మీ సిఐటివి కానీ సిపిఎం పార్టీగా కానీ ప్రాణాలు పోయే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొత్తం ఈ రోజు కళాశాలలు ఉన్నారు. ఈ కళాశాల పని లేకుండా ఈ రోజు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారనే ఆలోచనతో ఈ రోజు కళాశాల పని లేకుండా పోయింది. అలాగే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారనే ఆలోచనతో ఆటో నగర్లు అన్ని మూతపడిపోతున్నాయి. షాపింగ్ మాల్స్ ఎవరు కూడా వెళ్ళని పరిస్థితి. అలాగే భవన నిర్మాణ కార్మికులు పనులన్నీ కోల్పోయారు. స్టీల్ ప్లాంట్కి జీతాలు లేకపోతే ఎవరు బిల్డింగ్ కట్టుకుంటారండి? స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు లేకపోతే ఎవరు షాపులు వెళ్తారండి? ఈ రకంగా ఈ రోజు గాజువాక ఉత్తరాంధ్రాన్ని దారుణంగా అమ్మేయాలని కుట్రపడుతున్నారు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఉక్కు ప్రపంచంలోని దేశంలోని పెద్ద ఖ్యాతి ఉంది.
బ్రాండ్ ఉంది. అలాంటి స్టీల్ ప్లాంట్ ఒక్కంటే చాలు. స్టీల్ అంటే ఎవరైనా కొనుక్కుంటారు. పెద్ద సేల్స్ ఉంది, అమ్మకాలు ఉన్నాయి. అలాంటి అమ్మకాల స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వం ఆదుకోవాలా. ఎక్కడ సొంతగా ఇవ్వలేదు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ని సొంతగా నీకు బొక్కిస్తున్నారు. అలాగే ప్రైవేట్ వ్యక్తి అదానికి లక్షల కోట్లు రాయితీలు ఇస్తున్నారు. 500 కోట్లు రిలీజ్ చేశారండి. 500 కోట్లు 250 కోట్లు అంటే జిఎస్టీ అంట. మీరు 250 కోట్లు ఏం చేస్తారండి? ఈ 250 కోట్లు ఏం చేయగలమండి? అలాగే ఇది ఇండైరెక్ట్ గా నేను స్టీల్ ప్లాంట్ ఆపుతాను అని అంటూనే మొత్తం స్టీల్ ప్లాంట్ నాశనం చేస్తారు. కాబట్టి గాజువాక ప్రజలు ఉత్తరాలు ఇది ఆంధ్ర సెంటిమెంట్. అలాగే ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు త్యాగం చేశారో అదే విధంగా స్టీల్ ప్లాంట్ కాపాడడానికి ప్రాణం త్యాగం చేస్తానని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. వైస్ ప్రెసిడెంట్, నా పేరు కె సత్యవతి. ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి చాలా దుర్మార్గంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానికి తందాన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తలాడిస్తున్నారు. ఇది సెంటిమెంట్లతో కూడుకున్న ప్లాంట్ అనేది, ప్రాణ త్యాగాలతో కూడుకున్న ప్లాంట్ ఇది. దీన్ని సెంటిమెంట్ జోడు చేయొద్దని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది ఎంతవరకు సమాజం ఆయన ఆలోచించుకోవాలి. వెంటనే శుక్రవారం అర్ధరాత్రి 10:30 కల్లా కాంట్రాక్ట్ వర్కర్ ని 4000 మందిని ఏ కారణాలు లేకుండా తొలగించే ప్రయత్నం అనేది మేనేజ్మెంట్ చేసింది. దానికి వెంటనే CI2గా అక్కడ స్పందించి నిన్న పెద్ద ఎత్తున ప్రతి హెచ్ఓడి ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయడం అనేది జరిగింది. పోరాటంతో వెనక్కి అనేది వెళ్ళింది, కానీ అది వెనక్కి వెళ్ళినట్టు కాదు. ఈ వార్త విన్న వెంటనే ఒక కార్మికురాలు హార్ట్ అటాక్ వచ్చి శుక్రవారం నైట్ 9 గంటలకే చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి దారుణాలు, ఇలాంటి హత్యలు కనబడకుండా హత్యలు చేసే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని స్టీల్ ప్లాంట్ జోలికొస్తే సహించలేదు. మీ మెడలు వంచి మా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించుకుంటాం మా స్టీల్ ప్లాంట్ ని. కాంట్రాక్ట్ కార్మికులు గాని, పర్మనెంట్ ఎంప్లాయీస్ కార్మికులు గాని ఎవరు జోలికి వచ్చినా సరే నిన్ను వదిలేది లేదు. గుడ్డలోడు తీసుకొని మిమ్మల్ని రోడ్డంట పరిగెట్టిస్తామనేసి కూడా కాంట్రాక్ట్ వర్కర్లందరూ కూడా ఒకే ఏకముఖ్యంతో ఈ రోజు ఉంటున్నారు. అదే విధంగానే ఈవేళ కాంట్రాక్ట్ కార్మికులందరూ ఈ కార్మికులను ఎవరినైతే తొలగిస్తున్నారో దాంట్లో భాగంగానే ఈ రోజు మహాపాదయాత్ర అనేది కొనసాగుతుంది. ఇంకా పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. మీరు ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాము, సేల్లోనే విలీనం చేస్తామని చెప్పే వరకు కూడా ఈ పోరాటాలు ఎట్టి పరిస్థితుల్లో పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి అంతవరకు. కాబట్టి నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గాని, లోకల్లో ఉన్న మన శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గాని 4000 మందిని తొలగిస్తామంటే ఇక్కడ ఉన్న లోకల్లో ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని ఏం చేస్తున్నారు? మీరు నిద్రపోతున్నారా? మీరు నిద్రపోతే మేము వచ్చి మిమ్మల్ని నిద్ర లేపాల్సి ఉంటది. అంతవరకు మీరు తెచ్చుకోవద్దు అనేసి మనవి చేస్తూ శ్రీనివాస్ వర్మ గారు నిన్న ఢిల్లీలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. ఎలా ఉన్నారని అడుగుతున్నాం. దీనికి శాస్త్రీయమైన పద్ధతి ఏమిటని అడుగుతున్నాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా, సేలం వీటన్నింటిలో 55,000 మంది పనిచేస్తా ఉన్నారు. అక్కడ ఉత్పత్తి కేవలం 20 మిలియన్ టన్నులు మాత్రమే. ఈ రోజు 7 మిలియన్ టన్నులకి 21,000 మంది ఉండాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 12,000 మంది మాత్రమే ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఉత్పత్తి అనేటువంటిది ఆగిపోతుంది. ఉత్పత్తిని ఆపాలని ఈ రోజు మేనేజ్మెంట్, కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది. అందుకనే మనుషులు ఎక్కువ ఉన్నారనే పేరుతోటి మ్యాన్ పవర్ ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు, ఇది దుర్మార్గం. మ్యాన్ పవర్ ఎక్కువ లేరు. నువ్వు ఉత్పత్తి చెయ్యి, పని చేయించు. ఉత్పత్తి చేయకుండా పని ఆపాలని చెప్పేసి అనుకుంటే స్టీల్ ప్లాంట్ ఆపాలనేటువంటి దురుద్దేశం తప్ప ఇంకోటి కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు రావడానికి కారణం